ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి ఎదవ సినిమా ఎంత. విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్ అయితే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ అనసూయ గారు ఫీల్ అవుతారు. లేటెస్ట్ గా విజయ్ తీసిన ఫ్యామిలీ స్టార్ అనే మూవీ థియేటర్ లో మంచి టాక్ సంపాదించుకున్నా కూడా సినిమా మాత్రం అంతంత మాత్రానే ఆడింది. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ పిఆర్ టీం ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాపై నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేశారని దేవరకొండ పిఆర్ టీం సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు విజయ్ దేవరకొండని టార్గెట్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఎందుకు విజయ్ దేవరకొండపై నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? విజయ్ దేవరకొండ సినిమాలు పెద్ద హీరోలకి ఏమైనా పోటీనా? విజయ్ దేవరకొండ సినిమాల వల్ల ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ పెద్ద పెద్ద హీరోలకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు విజయ్ దేవరకొండపై ఎందుకు నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు? రీసెంట్ గా లాంచ్ అయిన హీరోస్ లో విజయ్ దేవరకొండ, విశ్వక్సేన్, సిద్ధు జొల్లగడ్డ, నవీన్ పోలిశెట్టి, కిరణ్ అభివరం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కేటగిరీలో విజయ్ దేవరకొండ ఉన్నారు. కాంట్రవర్సీలు చూసుకుంటే అనసూయతో గొడవ, అప్పట్లో విశ్వక్సేన్ తో ఏదో చిన్న ఇష్యూ, లైగర్ ఫ్లాప్ అవడం వల్ల పూరి జగన్నాథ్ లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకి హ్యాండ్ ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి విజయ్ దేవరకొండ ఇంటి ముందు ధర్నా కూడా దిగారు. లేటెస్ట్ గా వచ్చిన హీరోల్ని చూసుకుంటే సిద్ధు జొల్లగడ్డ, విశ్వక్సేన్ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న హీరోస్ ని ఎవరూ టార్గెట్ చేయట్లేదు. కానీ అందరూ కట్టకట్టుకొని ఒక్క విజయ్ దేవరకొండని ఎందుకు టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారంటే దీనికి కారణం ఆయన అహంకారం, ఆయన ఓవర్ యాక్షన్ చెప్పుకోవాలి.